సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల చిత్రపటాలను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాట్లాడారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగానే పార్లమెంటు మొదటి రోజు సమావేశాన్ని అడ్డం పెట్టుకుని అల్లర్లు సృష్టించారని, దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2011లో పార్లమెంటుపై జరిగిన దాడి మాదిరిగా సీజేపీ విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ నేతలు పార్లమెంటుపై దాడికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపి దేశ ప్రజల మాన ప్రాణాలు కాపాడుతున్న బీజేపీ ప్రభుత్వంపై అక్కసుతో కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇంతకుముందు పెద్దలు రాష్ట్ర అధికార ప్రతినిధి కప్ర ప్రసాద్ అన్న గారు చెప్పినట్టు అదేవిధంగా ఏదైతే సీజే కాంగ్రెస్ జనతా పార్టీ అని చెప్పి ఈరోజు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశాన్ని విడగొట్టాలి, ఈ దేశంలో ఈరోజు ఒక ఆందోళన సృష్టించి ఈ దేశాన్ని మొత్తం ప్రజలను విడదీయాలనే ఒక పెద్ద కుట్రతోని, భారీ కుట్రతోని ఏదైతే నీట్ ఏదైతే పరీక్ష పేపర్ లీకేజ్ అని పేరుతో మొదలైన ఏదైతే ధర్నా ఉందో ఆ ధర్నాలో ఏక అంశాన్ని పక్కకు పట్టించేసి ఈరోజు భారత్ మాతాకి ఎవడు మొగుడు, భారత్ మాత మొగుడు ఎవరు అని చెప్పి, అదేవిధంగా 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకురావాలని చెప్పి, బాబ్రీ మసీద్ పునర్నిర్మాణం అని చెప్పి ఇట్లా దేశ వ్యతిరేకులు అందరూ కలిసి ఈ వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు ఈ ఢిల్లీ నడిబొట్టున ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో 2011లో ఏదైతే దాడి జరిగిందో